లక్షల అప్పుల పాలైంది, 7 లక్షల అప్పుల పాలైంది అంటే ఎవడు వీళ్ళకి అప్పు నమ్మడు, వీళ్ళ సంపద సృష్టించాడు, సంక్షేమం చేయడు, రాష్ట్రాన్ని అభివృద్ధి పరచడు. సంఖ నాకిస్తాడు, సంఖ నాకిస్తాడు. ఏం లేదు, ఏది లేదు. ఏమన్నా 10 ఏళ్ళు కాదు, ఇంత 2 సంవత్సరాలు లేదు. ఆయన 10 ఆయన కాపాడుకుంటాడు, ఉంటారో లేదో ఆయనకే తెలియదు. 10 ఏళ్ళు అంట. 2 సంవత్సరాల 8 నెలలు అయింది. కెమెరా చూసా మాట్లాడుతున్నాను. చూసుకునే ఏముంది, ఉన్న మాట మాట్లాడు. ఆయన నేను ప్రభుత్వం సాధ్య చేస్తాడు, కేసీఆర్ లంక బిందెలు పెట్టిపోయినాడు అని నేను వచ్చిన. లంక బిందెలు లేదు, స్టీల్ బిందెలు లేదు. ఈయన సిల్వర్ బిందెలు చేసిపోతాడు. ఆయన లంక బిందెలు పెట్టిపోయినాడు, ఈయన సిల్వర్ బిందెలు చేస్తాడు. ఎవరు? కేసీఆర్ వస్తాడు మరోసారి కూడా. ఈయన ఉత్తది. ఆ కాళేశ్వరం ప్రాజెక్టు 2 పిల్లర్లు కొడితే కట్టకుండా 3 సంవత్సరాల నుంచి కాలయాపన చేసుకుంటా ఆ జస్టిస్ గోయలు, ఈ జస్టిస్కి ఎంక్వైరీ, ఆ ఎంక్వైరీ, ఈ ఎంక్వైరీలు వెళ్ళ అవసరమా? ఆ 2 బ్రిడ్జిలు 2 డ్యాములు కట్టి రైతులను నీళ్లు స్టాక్ పెట్టి రైతులను ఆదుకుంటే అయిపోయా. ఇవన్నీ ఎందుకు? ఒక కాలయాపన చేస్తున్నారు. ఆ కమిషన్, ఈ కమిషన్, ఆ ఎంక్వైరీ, ఈ ఎంక్వైరీ అని ఏం చేసేది లేదు. రాష్ట్రాన్ని, దేశాన్ని అప్రపాలు చేసినారు. బ్రిటిష్ వాళ్ళు 200 సంవత్సరం దోచుకుపోయినారు. వీళ్ళు 76 సంవత్సరాల నుంచి స్వాతంత్రం వచ్చిన వీళ్ళు దోచుక తింటున్నారు.